ఓకే హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? కృష్ణ. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా ప్రస్తుతానికి. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? యావరేజ్. ఫస్ట్ నుంచి ఇప్పుడు 8 సీజన్స్ కంప్లీట్ అయింది కదా, ఏది బెస్ట్ అనుకుంటున్నారు? 7 బెస్ట్ అనుకుంటారు. అవును. ఓకే, మరి బేబక్ ఎలిమినేట్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు అవుతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే సీజన్ 8 అలా ఉంది, తిక్మగా ఉంది. అది ఓకే, స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు ఇప్పటివరకు? సోనియా, శేఖర్ భాష వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నా. అంటే మరి సోనియా ఇంకా నిఖిల్ది ట్రాక్ నడుస్తుంది అంటున్నారు కదా, అది ఎంత? ఇంకా నడవలేదు, నడిస్తే బాగుంటది, ఇంకొంచెం చూడాలనిపిస్తుంది. ఇప్పుడు దాకా నడవలేదు కాబట్టి ఎప్పుడు నడుస్తుంది అని చూస్తున్నాం మేము. అంటే మిగతా వాళ్ళు అంటున్నారు కదా, అంటే వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, లవ్ ట్రాక్ నడుస్తుంది అని. నాగార్జున గారు ముందే చెప్పారుగా జంటగా వెళ్ళాలి అని. ఏదో అందరు మరి ఏ జంటలు అవుతారో చివరికి చూడాలి మరి. అంటే వాళ్ళిద్దరు బడ్డీస్ గా రాలేదు కదా? రాలేదు, కానీ లోపలికి వచ్చాక బయటికి వెళ్ళాక అలాగే అవుతారు. అదే అవుతుంది ఇక్కడ. అంటే టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటారు నార్మల్ గా? టాప్ 5 చెప్పలేము మేడం, గెస్ చేయలేకపోతున్నాం 8 అసలు. అంటే ఎందుకంటే చూసిన వాళ్ళ పేర్లు కూడా గుర్తుండట్లా మాకు, అంత పిచ్చి లేపుతున్నాడు నాగార్జున. అంటే అంత బాగాలేదంటారా? బాగా జీరో, సీజన్ 8 జీరో, అసలు ఏం లేదు. కొత్త వాళ్ళు ఎవరన్నా తీసుకుంటేనే సీజన్ 8 చూడాలనిపిస్తుంది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, నాగార్జున గారు ఏమన్నా అనుకోండి మమ్మల్ని, నా తమ్మేలు వేసుకొని భయంకరంగా ఇబ్బంది ఏం లేదు. సీజన్ 8 జీరో. ఓకే, నాగార్జున గారు హోస్ట్ ఎలా అనిపిస్తుంది? ఆయనకి దెబ్బ మీద దెబ్బపడుతుంది, ఏం చేస్తాం. ఆ మహాతల్లి పేరు అడిగిపెట్టింది, ఏం పేరు గుర్తురాట. ఎవరు? వద్దులే, మళ్ళీ అటెళ్ళు పాపం దెబ్బ మీద దెబ్బ పడుతుంది ఆయనకి. ఆయన యాంకరింగ్ చేసేటప్పుడు కళ్ళు కూడా మొత్తం ఎర్రగా అయిపోయి పాపం, ఏందో ఏం చేస్తాంలే ఇంకా అంతే. ఏడుస్తున్నారా? అన్ని కోట్లు పోతే ఏడుతారుగా మరి. దాని వల్ల దీనికి ఎఫెక్ట్ పడింది ఆల్రెడీ. అది కానీ లేదంటే కనుక చాలా మంది కూడా మీరు మైక్ పెట్టామంటే నేను మాట్లాడతానే వాళ్ళు. అంటే ఒక ఫామ్ మైండ్లో జనాలందరికీ కూడా ఏమైందంటే ఇలా చేస్తున్నారా అన్న వెళ్ళి ఎవరు చూస్తలా. సో గోష్ట్ని మారిస్తే ఏమన్నా చూస్తారేమో అనిపిస్తుంది నాకు. అది ఏదో వేసుకోండి, ఎందుకు అసలు ముందే దాంట్లో గురించి మాట్లాడాలంటే ముందు మాటలు రావట్లా. అంటే విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే బాగా అరవడం కానీ ఇట్లాంటి అందరూ చేస్తున్నారు మేడం. ఇప్పుడు మనం అందరం అడుచుకుంటాం, గోల్ చేస్తున్నాం, తిట్టుకుంటాం. దాని గురించి వెళ్ళి టీవీ ముందు కూర్చొని చూసేది ఏంది నాకు అర్థం కాదు. ఫోన్లో చూసే డేటా బొక్క. వంటగదిలో ప్రోగ్రామ్ చూపిస్తున్నారు, ఆ మా ఊరే వంట ఏదో వచ్చేది ఇంతకు ముందు, ఆ ప్రోగ్రామ్ కంటే ఇంకా అదే బెస్ట్. ఇంకా ఈ బిగ్ బాస్ కంటే బిట్ మంచిగా చూపించేవాళ్ళు వంటలు. వీళ్ళు తినేది చూపిస్తారు, పడేసుకునేది చూపిస్తారు, ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు. జీరో, ఏం లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఒక కామన్ మ్యాన్ ఎవరైనా తీసుకోండి. నాగార్జున గారు ఎందుకు తమిళ్లో పెట్టిన వాళ్ళు ఒక్కళ్ళని తీసుకోలేదు మీరు. ఆ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిని ఎవరైనా తీసుకున్నారు, కానీ ఏం చేస్తాం, మీకు అనుకూలంగా ఉంది, ఏం చేస్తాం. అంటే వైల్డ్ కార్డ్ వచ్చాక ఏమన్నా చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఆ చేంజ్ అయితేనే బాగుంటుంది, లేకపోతే మా టీవీకి బొక్కే. బిగ్ బాస్ బొక్కే అంటారు. బక్క. సోనియా చెప్పే కదా. ఎందుకు సోనియా? అంటే మన ఇంట్లో ఒక ఆడపిల్లగా ఆడుతుంది ఫస్ట్. అంటే అందం ఎవరికి కావాలి మేడం చెప్పండి? దేవుడు ఇచ్చిందే కావాలి మనకి. అందం అందరికి ఉండదు కదా. బ్లాక్గా ఉన్నా సరే మాట్లాడే విధానం కానీ ఆమె గోల్ చేసినా సరే ఒక లిమిట్గా చేస్తుంది. సో ఇది నచ్చింది అంతే.